హాయ్ అండి. మా అత్తయ్య గారు చేసే రోటి పచ్చళ్ళు అంటే నాకు మా హస్బెండ్ కి చాలా ఇష్టం అండి. మేము ఎప్పుడు హాలిడేస్ కి ఊరికెళ్ళినా గానీ మా కోసం ఏదో ఒక రోటి పచ్చడి చేస్తూనే ఉంటారు. నా దగ్గర అయితే రోల్ లేదండి, అందుకే మా అత్తయ్య గారు చేసే ప్రాసెస్ లో గోంగూర పచ్చడిని నేను మిక్సీ గిన్నెలోనే చేస్తున్నాను. ఈ గోంగూర పచ్చడి చేసుకోవడానికి ఫస్ట్ స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి 15 నుంచి 20 ఎండుమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులో 2 టీ స్పూన్ల ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి అన్నింటిని బాగా ఫ్రై చేసుకుని ప్లేట్ లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. తర్వాత అదే ప్యాన్ లో ఇంకొంచెం ఆయిల్ వేసి 2 కట్టల గోంగూరని శుభ్రంగా కడిగి అందులో వేసి మగ్గనివ్వాలి. గోంగూర మగ్గేలోపు ఫ్రై చేసుకున్న ఎండుమిర్చిని మిక్సీ గిన్నెలో వేసి అందులో 5-6 వెల్లుల్లి రెబ్బలు సరిపడా కల్లుప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. గోంగూర మెత్తగా మగ్గిన తర్వాత గోంగూర పేస్ట్ ని కూడా మిక్సీలో వేసి తర్వాత సరిపడా సాల్ట్ కూడా వేసి మిక్సీ పట్టి గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు రోట్లో ఉల్లిపాయ ముక్కల్ని వేసి కచ్చా పచ్చాగా దంచి ఆ పేస్ట్ ని గోంగూర పచ్చళ్ళలో కలపాలి. తర్వాత పచ్చళ్ళలోకి తాలింపు కోసం పాన్ లో ఆయిల్ వేసి తాలింపు దినుసులు, ఎండుమిర్చి, దంచిన వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, కొంచెం ఇంగువ వేసి అన్నింటిని మంచిగా ఫ్రై చేసుకుని గోంగూర పచ్చడిని అందులో వేసి బాగా మిక్స్ చేస్తే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర పచ్చడి అయితే రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.